రిషి అయితే ఇంకా మిథున చేతికి గాయం జరిగిందని చెప్పిన ఒక పక్క హర్షవర్ధను అందరూ బాధపడుతూ ఉంటే, ఈ లోపల రిషి అయితే వచ్చి, ఏంటి అంకుల్ ఎవరో పోలీసులు వచ్చినట్టున్నారు, ఎవరో మీరు దాచిపెట్టున్నారు అని చెప్పని మాట్లాడుతున్నారంటే ఇంకా అందరూ అయితే తడబడుతూ ఉంటారు. ఈ లోపల ఇంక సంజయ్ రాహుల్ అయితే తను లేదు మా నాన్నకి కేసు విషయమై ఒక తను తప్పించుకున్నాడంట, ఒక క్రిమినల్ దానికోసమే వచ్చారని చెప్పి అనేటప్పటికీ అవునా, అప్పుడు వెంటనే ఇంకా మిథున్ అనేది చేయి చూసిన తర్వాత ఇంకా చాలా కంగారు పడిపోయి వెంటనే తనకి ఫస్ట్ ఎయిడ్ చేయాలని చెప్పని నేను చేస్తాను అంటే అని చెప్పని తీసుకొని చేస్తూ ఉంటాడు. మిథున మన ఇద్దరం హాస్పిటల్కి వెళ్ళేసి వద్దాం, ఏదన్నా జరిగితే మళ్ళీ నేను చాలా ఇబ్బంది పడాలా మిథున, నువ్వు ఇలా ఉన్నావు అంటే నా మనసు తట్టుకోలేకపోతుంది మిథున అని చెప్పని తనైతే అంటాడు. ఇంకా అయ్యో రిషి ఇదేం జరగదులే అని చెప్పనని తను ఇదేం కాదులే చిన్న విషయమైనా ఒకవేళ తగ్గకుండా ఉంటే సాయంత్రమైనా వెళ్దాంలే అని చెప్పని ఇంకా మిథున చెప్తుంది. ఎందుకంటే మిథున రూమ్లో దేవా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇంకా రిషి అని చెప్పని రిషి అయితే మాత్రం మిథున నేను తీసుకెళ్ళి నేను రూమ్లో వదిలేసి వస్తాను అని చెప్పంటే అయ్యో రిషి నాకు జరిగింది చేతికేను కాలుకి జరగలేదు, నేను వెళ్ళగలను అని చెప్పనని ఇంకా తనే అయితే వెళ్తుంది. ఇంకా కూతుర్ని అంత ప్రేమగా చూసుకునే అల్లుడు దొరికాడని చెప్పని ఒక పక్క హర్షవర్ధను అలాగే లలిత ఇద్దరు అయితే సంతోషపడుతూ ఉంటారు. ఇంకా సంజయ్ రాహుల్ కూడా అయితే ఇంకా త్రిపుర అయితే చూసావా మీ చెల్లెలకి అసలు ఆరెంజ్ జ్యూస్ అంటే ఇష్టం లేదు, కానీ ఇప్పుడు తను అదే ఆరెంజ్ జ్యూస్ తాగుతుంది, అట్లాంటిది ఇప్పుడు అంటే ఆ దేవా కూడా ఇష్టం లేదు, ఇప్పుడేమో తను ఇష్టం అని చెప్పి అన్నట్టే కదా దానికి అర్థం. అంటే నువ్వు ప్రతిదానికి ఏదో ఒక ఆలోచించుకొని అది ఇష్టం లేదు ఇది ఇష్టం లేదని చెప్పి తన జీవితం బాగుండాలని అనుకుంటున్నాను, అంతేగాని నా బుర్రను కూడా పాడు చేయొద్దని చెప్పని రాహుల్ అయితే ఇంకా త్రిపుర గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి అయితే వెళ్తాడు.